హలో అందరికీ హ్యాపీ సండే. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా చిన్నోడికైతే నేను ఈరోజు ఫస్ట్ టైం మేక మెదడు అనేది పెడుతున్నా అనమాట. నేను ప్రీవియస్ వీడియోలో అయితే చికెన్ కీమా ఫ్రైడ్ రైస్ అని మీకు ఒకటి పెట్టాను, తర్వాత మటన్ కీమా అనేది నేనైతే పెట్టాను కదా. ఇప్పుడైతే మేమైతే తలకాయ అంటారు కదా, మేక తలకాయ మాంసం అయితే తెచ్చుకున్నాం అనమాట. దాంతోపాటు వచ్చిన మెదడు కొంచెం పెడదామని చెప్పేసి మా బాబుకి అయితే పెడుతున్నాం అనమాట. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మేక మెదడు ఉంటుంది కదా, దాన్ని అయితే మంచిగా వాష్ చేసేసుకోవాలి. ఉప్పు కొంచెం పసుపు వేసేసుకుని వాష్ చేసేసుకుని మళ్ళీ కొంచెం మేము కర్రీ చేసుకునేటప్పుడు అల్లం పేస్ట్ చేస్తాం కదా, దాన్ని కొంచెం తీసాను అనమాట. దాన్ని తీసి తర్వాత ఇంకా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొంచెం అల్లం వేసుకుని తర్వాత మెదడు అనేది వేసుకుని ఫస్ట్ కట్ చేసేసుకోవాలన్నమాట. వాష్ చేసేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత అల్లం వేపేసి ఈ మెదడు కూడా వేపేసి ఉప్పు కారం పసుపు వేసేసుకుని మంచిగా ఫ్రై అవనివ్వాలి. చిన్న మసాలా చాలు, మనకైనా సరే అంత చిన్న మసాలా చాలు. చక్కగా ప్రెగ్నెన్సీ నేనైతే నాకు డెలివరీ అయిన తర్వాత నేను చాలాసార్లు తిన్నా, వీక్లీ తిన్నా. వీక్లీ అసలు తలకాయ మాంసం మెదడు ఈ రెండే తిన్నాను అనమాట. అయినా సరే నా దురదృష్టం మా అబ్బాయికి పాలు పడలేదు. ప్రెగ్నెన్సీ అంతట్లో 2-3 టైమ్స్ తిన్నాను, కానీ డెలివరీ అయితే నేను చాలా హెల్తీ ఫుడ్ తిన్నా. సర్లే అయితే మ్యాటర్లోకి వచ్చేద్దాం అనమాట. ఇప్పుడైతే నేను ఇంకా అది ఫ్రై అయిపోయాక నేను రైస్ వేసుకుని మంచిగా అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట. ఫ్రై చేసుకున్నాక అంతే, ఇంకా మా చిన్నవాడికి పెట్టే బౌల్ తీసుకుని దాంట్లో పెట్టేసి మంచిగా మా చిన్నడికి పెడితే చక్కగా తిన్నాడు. మీరు కూడా ఇలాంటి ట్రై చేసి మంచిగా మీ పిల్లలకి హెల్తీ ఫుడ్ అనేది పెట్టండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.